నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్లో రాజసింగ్ గారు అంటే గోషామర్లు ఇచ్చిపెట్టి జహీరాబాద్ పోతాడు, సికింద్రాబాద్ పోతాడు, హైదరాబాద్ పోతాడు, ఎక్కడ పోతారు? మా పార్టీ సిద్ధాంతం పైన నడిచే పార్టీ. ఏ వ్యక్తి ఎమ్మెల్యే కొట్లాడాలి, ఏ వ్యక్తి పార్లమెంట్ కొట్లాడాలి అది మేము డిసైడ్ చేయలేము. నేను అనుకున్నా 2 times ఎమ్మెల్యే మనం కొట్లాడినాం. నెక్స్ట్ మనం ఒకవేళ పార్టీ ఆశీర్వాదం ఇస్తే, పార్టీ ఆదేశం ఇస్తే ఎంపీగా పోదాం ఎక్కడైనా అని మేము అనుకున్నాం. కానీ మళ్ళా పార్టీ అధికారులు ఆదేశం ఇస్తున్నారు, లేదు చాలా వరకు ఎంపీలు ఎమ్మెల్యే కొట్లాడుతున్నారు, మీరు కూడా ఎమ్మెల్యేని కొట్లాడాలని ఆదేశం ఇచ్చిన తర్వాత నేను గోషామల్ నుంచి రెడీ అయిపోయినా. సస్పెన్షన్ తీసినారు, టికెట్ కూడా ఇచ్చినారు, 3 times కూడా గెలిచిన. ఒకవేళ ముందు లేదు మీరు పార్లమెంట్కి వెళ్ళాలి, సెంటర్ ఆఫీస్ నుంచి ఆదేశం వస్తే ఆ ఆదేశాన్ని మేము ఫాలో చేస్తాం. పార్టీ ఏ ఆదేశం ఇస్తే దానిపైన నిలబడతాం. సస్పెన్షన్ వచ్చిన తర్వాత రాజాసింగ్ ఎందుకు వేరే పార్టీకి వెళ్ళడం కానీ కొత్త పార్టీ పెట్టుకోవడం కానీ ఎందుకు చేయలేకపోయారు? నేను ప్రధానమంత్రి మోదీ గారికి, యోగి గారికి, అమిత్ షా గారికి, నడ్డా గారికి చూసిన తర్వాతనే రాజకీయంలో వచ్చిన. హిందుత్వ పట్ల మాట్లాడే పార్టీ ఒక పార్టీ, అది భారతీయ జనతా పార్టీ. ఇవాళ అయోధ్యలో భవ్యమైన రాముడి గుడి కడుతున్నారు. ఎవరి వల్ల? బీజేపీ వల్ల, ప్రధానమంత్రి మోదీ గారి వల్లని. మేము ప్రతిసారి సభలో ఒక మాట చెప్పేది, కాశ్మీర్ హిందుస్థాన్ కా నహీ కిసీకే బాపు కా. సభల్లో ఆ మాట చెప్పేది, కానీ ఎవరితో కాలేదు. అది ప్రధానమంత్రి మోదీ గారి వల్లనే అయింది. 370ని కొట్టి పాడేసినారు. నెక్స్ట్ కాశీ కానీ మథుర కానీ అది కూడా భవ్యమైన అక్కడ గుడి కడతారు, అది కూడా మోదీ గారు ఆయంలోనే కడతారు, అది కూడా చూస్తారు. ఈ అన్నీ చూసే నేను రాజకీయంలో వచ్చిన. చాలా వరకు నాకు ఈ 14 నెలల పార్టీ నుంచి సస్పెండ్ ఉన్నా, బయటకు ఉన్నా. ఇంత సమయంలో చాలా పార్టీలు నాకు సంపర్కం చేసినారు, లేదు మీలాంటి వ్యక్తులకి బీజేపీలో విలువ లేదు, మీకు మంచి ఫాలోయింగ్ ఉంది, దాదాపు 6 స్టేట్లో మీ పైన అభిమానం ఉన్న వ్యక్తులు ఉన్నారు, మీలాంటి వ్యక్తి మా పార్టీలో రావాలి, మీలాంటి వ్యక్తి మా పార్టీలో రావాలి, మీకు ఏం కావాలి చెప్పండి మేము ఇస్తాం. ఆఫర్లు అయితే చాలా వచ్చినాయి. కానీ నేను ఇవాళ యావత్ ప్రపంచంలో ఒక గుర్తింపు ఉంది నాకు. రాజాసింగ్ ఒక చిన్న ధర్మ సేవకుడు, హిందుత్వ పట్ల మాట్లాడే వ్యక్తి అని ఆ గుర్తింపు వచ్చింది. ఒకవేళ నేను కొద్ది డబ్బులకి ఆశపడి, లేకపోతే పదవికి ఆశపడి ఏదైనా పార్టీకి వెళ్తే నేను ఎంత సంపాదించినా కదా ఆ పేరు ఆ మొత్తం నీళ్ళలో కలిసిపోయేది. అందుకోసం ఆ పేరుని కాపాడడానికి నేను వేరే పార్టీలో వెళ్ళలేను, ఫ్యూచర్లో కూడా వెళ్ళను.